అద్భుతం, అమోఘం, అమోఘం. అంజుబాబు అంటే నన్నే ఏం నిషాబాయ్? మీతో వచ్చిన ఆయన మహానుభావుడు, మనకి ఫ్రెండ్. ఏదో శాపవశాత్తు ఈ దేశంలో పుట్టిన గంధర్వుడు. వెరసి విజయ్. నమస్తే. ఆగాను. అంజుబాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెదిరిన మనసులతో వస్తారు. నా పాట విని మనసు మరీ చెదరకొట్టుకుని పోతారు. కానీ మొదటిసారిగా నీ మిత్రుడు నా మనసు చెదరకొట్టిపోతున్నాడు. అది అతనికి అలవాటు. ఇంతవరకు అతని మనస్సు ఎక్కడుందో అడ్రస్ దొరకలేదు. ఆ కష్టంలో ఉంటేనే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చాను. అంత గాయపడింది అతని మనసు. పాపం 15 సంవత్సరాలుగా ఆ గాయాన్ని కాపాడుకుంటూ. అంజుబాబు, మీ మిత్రుని మరోసారి ఇక్కడ తీసుకొస్తారా? నువ్వు తీసుకురమ్మంటే తప్పకుండా. చూస్తూ ఉంటాను. త్వరగా తీసుకురావాలి. అంతవరకు ఈ గాలి గచ్చగట్టను, ఈ హాల్లో గొంతు విప్పను. సరే, అంటే ఇక్కడ కూడా మరో మనస్సు అడ్రస్ తప్పింది. సరే నిషాబాయ్, రామ్ రామ్. ఏంటి గురు, నిన్ను కష్టం నుంచి తప్పిద్దామని తీసుకొస్తే ఇక్కడ ఇంకో కొత్త కష్టం వచ్చి పడింది. ఏంటది? ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే మందు దిగిపోయింది కదా. ఇంకో పెగ్గ బిగిద్దాం. రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీరు మన ఫ్రెండ్, పేరు విజయ్. విజయ్ గారిని గురించి వినడమే గాని చూడటం ఇదే మొదటిసారి. ప్లీజ్ బి సీటెడ్. మాట్లాడవేరా? ఏంటయ్యా, ఏంటి నీ గొడవ? ఏం కావాలి? మందు. మందా? ఇప్పటికే చాలా బాకీ పడ్డావు. ఆ డబ్బిస్తేనే గాని మందు రాదు. డబ్బడితే డౌట్ పగిలిపోతే. మందు రాని? మందు రాదు. రాదు? రాకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తాను? ఏంటి గురు, అనవసరంగా కత్తుల దాకా వెళ్ళిపోయావు? లేకపోతే ఈ బోర్డు ప్రొపరేటర్కి డబ్బు కావాలంట. డబ్బు. ఏం బ్రదర్, ఇంత పెద్ద మనిషి దగ్గర డబ్బులు ఎడతావా? తప్పు. నాదేముంది కుమార్ సాబ్, బిల్లు కట్టాలి అన్నాను. బానే అన్నాడే. కట్టే. ఎవరు కడతాడు? బాబు. ఎవడు కడతాడ్రా? నీ బాబు కడతాడ్రా? ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను. ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను అని అంటున్నాడు. న్యాయమే గురు. అయితే నువ్వు ఆడితే చేరిపోవాలన్నమాట. చూడు బ్రదర్, ఒక్కొక్కసారి నిజం మనల్ని చాలా చిక్కుల పడిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నీ పళ్ళు మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. ముందు నీ సంగతి తెలుస్తా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. 1 2 పిలిచావా గురు? ఎవర్రా ఫైటర్? ఫైటరు కాదు, రైటరు కాదు గురు, మన ఫ్రెండ్ లాయర్. లాయర్ బార్లో మంతాడా? అదేంటి గురు, మహాత్మా గాంధీ మంచినీళ్లు తాగుతాడా అన్నంత ఆశ్చర్యపోతాయండి గురు. అతను బయట కేసుల కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. లెఫ్ట్ పట్టుకోరు. ఏం కొట్టరా దెబ్బ?
సర్దుకున్నాయా వాటరా షాడా అదే better. ఇప్పుడేం కావాలి గురు చాలా అంజయ్ అంజయ్ ఎక్కడున్నా ఇక్కడ ఉన్నాను గురు నీ వెనక దెబ్బకి నేను ముందరకు వచ్చి పడిపోయాను ఆడు కొట్టి చెబుతున్నాడు నువ్వు కొంచెం చెప్పేనా కొట్టు గురు బయటికి రా మర్యాదగా డబ్బు కట్టాడు కుమార్ నువ్వు మెచ్చావా అయితే అలా మెచ్చావు బ్రదర్ ఇన్నాళ్ళు లాయర్లు అంటే కోర్టులో న్యాయం చేయాలని తగులు అనుకునేవాళ్ళు అనుకున్నాను కానీ బ్రదర్ 5 నిమిషాలు సింపుల్ గా అన్ని సర్దేశాం అదే బ్రదర్ మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా చేతకాని వాడిని బాధ పెట్టడం పాపం అలాగే చేతకాని వాడిని మరొకడు బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మహాపాపం బ్రదర్ మా ఇద్దరు అభిప్రాయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది బ్రదర్ పుట్టాక నేను మొదటిసారి చేయందిస్తున్న స్నేహితుడు నువ్వే బ్రదర్ వెల్కమ్ అంజీ ఇవాళ ఇంకా ఈ చిత్రం చూపించాలా థ్యాంక్స్ కుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి సమయానికి మీరు వచ్చారు లేకపోతేనా సార్ విజయ్ గారు ఈ బాక్స్ మర్చిపోయారు సార్. అరే ఇందులో చాలా డబ్బుందే నన్ను ఇచ్చిరమంటారా? నువ్వు అక్కర్లేదు కుమార్ గారు మీరెళ్ళి ఇచ్చిరండి ప్లీజ్. అరే మా గురువు కార్లా ఉంది కరెక్ట్ మా గురువుదే ఎక్కడ ఎక్కడ స్టీఫెన్ లేడే నమస్కారం గుడ్ నైట్ గురు హాయ్ బుజ్జి ఇక్కడ ఏం చేస్తున్నావురా ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా అదో పెద్ద కథ స్టోరీ తర్వాత చెప్తాను కారు ఎక్కువ కారు చెప్తా నువ్వు డ్రైవ్ చేస్తా ఇంకా 4 రోజులు బతకాలనుంది గురు చాలా కమిట్మెంట్స్ ఈ విజయ్ కారు తోడంటే విమానంలో పరిగెడుతుడే అదే గురు నా భయం ఆ భయంతో అంజిగాడు పారిపోయాడు ఇప్పుడు నిన్న వదలను కారు వద్దు గురు మీ బ్రీఫ్ కేస్ బాగా మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏం మర్చిపోయా కూడా మనకు గుర్తులేదు గురు పరిహాసం కాదు ఇందులో డబ్బు ఉంది. అబ్బా అయితే అది మా గురువుదే ఇలా గిచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమిట్రా ఆ బ్రీఫ్ కేసు ఉంటా నోట్ల కట్టలు పెట్టా విజయ్ గాడికి అప్పగించావు. నేనేం పిచ్చివాడు అనుకున్నా బ్రీఫ్ కేసులో నోట్ల కింద వాడు చావుకు కావాల్సిన సరంజామా అంత ఉందిరా పిచ్చివాడ అంటే అర్థం కాలా టైం బాంబ్. కుమార్ ఏంటి ఆ బ్రీఫ్ కేసు ఎక్కడ? ఇప్పుడే విజయ్కి ఇచ్చాను. కొంప ముంచేసావు అందులో టైం బాంబు ఉంది. వాట్ ఎవరు సార్ పని? అవన్నీ తర్వాత ముందు వాళ్ళని ఏమనుకోకండమ్మా పొరపడుతుంది పర్వాలేదు బాబు నాదే పొరపాటు రోడ్డు దాటాలనుకున్నాను ఆకలితో ముఖం తిరిగింది కారు చూడగానే బెంబేలు పడిపోయాను ఎక్కడికి వెళ్ళాలమ్మా నా కొడుకును వెతుక్కోవడానికి నీ కొడుక ఎవరు ఎక్కడుంటాడు అదే తెలియదు ఇదిగో ఫోటో పేరు కుమార్ మీరు సరైన గారికి అడ్డం పడ్డారు మీ కొడుకు మీ కళ్ళ ముందే ఉన్నాడు అనుకోండి అమ్మా బుజ్జి అమ్మని ఇంటికి తీసుకెళ్ళు నేను లాయర్ గారిని తీసుకొస్తా వెళ్ళండి
డాక్టర్ మీరు ఇక్కడే ఉంటాం మంచిది. అవసరమైతే మీ రక్తాన్ని నేను మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోండి డాక్టర్. నా కుమారు ప్రాణం కాపాడడానికి ఎంతైనా సరే నా రక్తం ఆఖరి పట్టు వరకు ఇస్తాను. డోంట్ బికమ్ టూ సెంటిమెంటల్. మరేం భయం లేదు. వస్తాను. భయం నా మిత్రుడి గురించి కాదు డాక్టర్, అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ లుచ్చాల బతుకుల మీద. వాళ్ళ పచ్చి రక్తం తాగుతాను. మనం తలుచుకుంటే మృత్యువును కూడా మసి చేస్తాం. ఈ పాటికి విజయ్. అబ్బబ్బబ్బా, ఛే, స్నానం కూడా చేయి నేను బతికిది. ఎవరు? ఇదిగో, ఇక్కడ ఆటా పాట చాలా రోజులుగా బంద్. మరో చోటుకెళ్ళు. వచ్చింది ఆట కోసం కాదు, ఆ విజయ్ వస్తున్నాడు. విజయ్ వస్తున్నాడా? విజయ్ వస్తున్నాడా? ఎక్కడా? ఆ విజయ్ నన్ను తరుణ్ వస్తున్నాడు. నేను దొరికితే చంపేస్తాడు. ఎక్కడ ఎక్కడ వాడు? చెప్పు. చెప్పను. విషా ఎందుకో తెలుసా? సింహం గర్జిస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కోడి నాకు బుస కొట్టాలి, మగాడు పగపట్టాలి. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇంకా కోపం తెచ్చుకోండి. విషా వాడు వాడు కాసేపు వాడి గురించి మర్చిపోండి. జీవితంలో మిమ్మల్ని ఓదార్చే మనిషి ఎవరు లేరు కదూ. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మీద అభిమానంతో మండే అగ్ని పర్వతానికి ఆ వేడి తెలుస్తుంది. కూర్చోండి. ఇప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు. కూర్చోండి. తీసుకోండి. దీంతో నా బాధలే తీరుతుంది. తీరదు, కానీ చల్లారుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నా కోసం నేను గడుపుతున్న క్షణాలివి. సుఖానికో దుఃఖానికో. కలయైనా నిజమైన
నాకు ప్రేమ నువ్వంటే నాకు ప్రేమ నిన్ను పూజించనా నిన్ను సేవించనా సర్వమర్పించనా నిన్ను మెప్పించనా నీ గుడిలో దీపముగా నా బ్రతుకే వెలిగించి కొడిగట్టి నేనారిపోనా నువ్వంటే నాకు ప్రేమ నువ్వంటే నాకు ప్రేమ నిన్ను లాలించనా నిన్ను పాలించనా జగతి మరిపించనా స్వర్గమని పిల్చనా నా ఎదలో దేవతగా నీ రూపే నిలుపుకుని నీ ప్రేమ పూజారి కానా నువ్వంటే నాకు ప్రేమ నువ్వంటే నాకు ప్రేమ కలిసి జీవించినా కలలు పండించినా వలచి విలపించినా కడకు మరణించినా నీ జతలో జరగాలి నీ కథలో నాయికగా మిగలాలి మరు జన్మకైనా నువ్వంటే నాకు ప్రేమ నువ్వంటే నాకు ప్రేమ తీసుకోండి తీసుకోండి ఎక్కడ దొంగలు ఎక్కడ ఆ? నేనే బాబు గంగుల్ని ఉత్త గంగుల్ని కాదు గుడివాడ గంగుల్ని దొంగలు గుడివాడ ఏ నువ్వు మా లెక్క ప్రకారం 6 నెలల కిందట అరెస్ట్ కావాల్సిన వాటివి చచ్చా పొరపాటు పడ్డారు బాబు బాబు నేను నెంబర్ 1 పోలీస్ స్టేషన్ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం అరెస్ట్ కావాల్సిందండి నెల్లూరు లెక్కలో కింద సంక్రాంతి పండక్కండి మద్రాసులో దీపావళి పండక్కండి హైదరాబాద్ లో 5-6 అకౌంట్ ఉన్నాయనుకోండి కానీ మీ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం పాత కేసు ఒకటి ఉందండి అదే లింగై కాలు చెయ్యి ఎస్ అవును మీ జ్ఞాపకం లేకపోయినా నాకుంటుందండి బాబు ఇదో ఎక్కువ మాట్లాడుతూ చెప్తాం వాళ్ళందరినీ ఒకేసారి పిలవకండి బాబు వాళ్ళంతా కంగారెత్తిపోయి నెత్తి మీద టోపీలో తెచ్చి పారిపోగలరు ఇదిగో గదులు పిచ్చి పిచ్చి వేసాలంటే ఊరుకొని లేదు ఎవరన్నారు ఆహా. ఇంగ్లీష్ దాకా అర్థం కాలేదు కానీ బాబు తెలుగు భాష దాకా తెలిసిపోయిందండి
ఇదిగో బాబు, మీరెన్ని రంకెలేసినా నేను రావాలనుకున్నప్పుడే వస్తాను, కొట్లో కూర్చోవాలనుకున్నప్పుడే కూర్చుంటాను. ఇప్పుడు రావాలనుకున్నాను, వచ్చాను. గంగులు, ఈ వెధవ పనులు మానేసి మంచిగా మామూలు మనిషిగా బతకూడదు. చెప్తాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదే మాట చెప్పింది బాబు. పెద్దయ్యాక గాంధీ బాబు కూడా చెప్పాడు. చూడండి బాబు, నేను కళ్ళు అమ్ముతాను, కడుపు నిండా తాగుతానండి. మంచోళ్ళు సుత్తే నాకే విచారం లేదు బాబు. కానీ దొంగనాయల సుత్తేనే మీరు జైల్లో పెడతారు, నేను మక్కలు ఎరగదంతాను. అందుకే బాబు ఈ అకౌంట్లని తమ దగ్గరికి వచ్చాయి. అయితే నీ తప్పులేదంటావు. రేపు కోర్టులో జడ్జి బాబు గారు ఆ మాట చెప్తారు. కానీ బాబు, నా గది నెంబరు రేషన్ చెప్పండి బాబు. 4 రోజులు మట్టి నిద్ర లేదు, పెందల కడే తీరు పడుకుంటాను. నాకు మంచి గది చూపించి ఉన్నందాళ్ళు నీ అల్లులాగా చూసుకోమని పెద్ద అని చెప్పాడు మామ. అరే టోపీ పడిపోతుంది. అరే చైనా జానీ బాబు కూడా ఇక్కడే ఉన్నాడే. శాబాష్ శాబాష్, నమస్తే. ఏం జనమావా, నువ్వు ఇంకా ఈ జైల్లోనే ఉన్నావు, డ్యూటీ మారలేదు. వస్తుంటే ముందు నా గడకడ చూపించు. ఇదే ఎక్కువగా తాగదు. తాగితే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అప్పుడైనా నిన్ను ప్రేమించగలనే. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. మీరుగా అన్నీ తెలిసిన వారుగా నన్ను పోనివ్వండి. నిషా, ఈ మనసులో మరొకరిని ప్రేమించడానికి చోటుందంటావా? ఉండాలని నేను కోరుకోవటలేదుగా. ఇద్దరు వీరులు ఓడిపోతామని తెలిసే చెయ్యి చెయ్యి కలుపుతున్నారన్నమాట. సరే, ఇంకా తాగను. మళ్ళీ వచ్చేవారు అత్తారింటికి. అసలు నిన్ను బయటికి పంపిన అనాలరా. నీ అబ్బని పిలిచి పిలుస్తావరా? అబ్బే, గుడివాడ గంగులు గారు అని పిలవరా. గుడివాడ గంగులు గారు, నేను మీకోసం వచ్చాను. ఏ, నీ పెళ్ళాన్ని ఎవరైనా లేవదీసిపోయారా? కాదు, నీ ప్రేయస్ని. ఏం కుషారా కుక్కనాయరా? నా నిషా గురించి పల్లెత్తు బాధ ఉన్నావంటే? నేను కాదు, విజయనొకడు. వాడు నా నిషా మీద చేయి వేశాడు, వాడి గుండె చీల్చి పలహారం చేస్తాను. వాడే కాదు, నిషా కూడా వాడిని ప్రేమిస్తాను. నిజం గురు, నా మాట నమ్ము. వాడి కోసమే నిషా ఆటపాట అన్ని మానేసింది. నీ మాట చెప్తేనే పక్కన మండిపోతుంది. నువ్వంటే గడ్డి పోసుకున్న విలువ కూడా లేదు. ఏంటయ్యా, అందరూ కింద నుంచి పైకి వస్తే నువ్వు పైనుంచి కిందకి దిగా?
బాబాయ్ మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంతసేపు ఉందమన్నావు? ఆ గంగుల గురించి మీకు తెలీదు. వాడు దుర్మార్గుడు, మనిషిని ఎత్తు తాగే రాక్షసుడు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే మీకు ధనం పెడతాను. వెళ్ళిపోండి విజయ్. నన్ను చూస్తే గుటకపడడం లేదా? ఈ గంగులు కటకటాల వెనకే పడుంటాడనుకున్నావు కదా? హాయిగా మనసైన వాడిని ప్రేమించొచ్చు, జల్సా చేయొచ్చు అనుకున్నావు కదా? నీ అవ్వ, నిన్ను నేను ప్రేమించా. ఈ ప్రపంచంలో గంగులు కావాలనుకున్నదే నీ సంపాదించకుండా వదిలిపెట్టలేదు. నీ కోసం జైలు గోడలే కాదు, కావాలంటే చావును కూడా తప్పించుకుని వస్తా. నన్నెప్పుడూ అసహించుకుంటావు, భరించా, తిట్టావు, బలంచాను. కానీ నన్ను కాదని మరొకటిగా మనసులో చోటిచ్చావంటే నీ అవ్వ నీకే కాదు, నువ్వున్న ఈ ప్రపంచానికే పెడతా. శాబాష్ రాజా శాబాష్. ప్రేమ కంటే నిప్పు చాలా చవకైపోయిందన్నమాట. నేను ప్రేమించాననుకో, కానీ నీలా ప్రపంచం మీద పడలేదు. ఈ పేరేట్రా? చూడు రాజా, నా పేరు చాలా కష్టపడి సంపాదించుకున్నాను. ఆ పేరు నీలాంటి అడ్డమైన వాళ్ళ నోళ్ళలో పడితే నా ఆలా నిన్ను. నీ పేరేంటే? అడుగు ముందుకు వచ్చామంటే ఈ వజ్రం నేను చచ్చిపోతాను. కాదు, ఈ బండరాయి కోసం వజ్రం వృధా చేయడం ఎందుకు? కాస్త దుమ్ము దులిపితే చాలు. నోరు విప్పరా? నీ పేరేనా విజయ్? చెప్పరా, చెప్పి నా కాళ్ళ మీద పడు. నా పేరు కావాలి కదా, చెప్తాను. ఇప్పుడు చెప్తాను వినరా, నా పేరు విజయ్. అర్థమైందా? గంగులు, కిందకి దిగిరా. లేదు ఇన్స్పెక్టర్. గంగులు, మమ్మల్ని తప్పించుకోలేవు. నా మాట మీద లొంగిపో. ఈ గంగులు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. మొదటిసారిగా ఈ గంగుల్ని చిత్తు చేసిన మొనగాడు పుట్టాడు. వాడి అంతు తెలుసందే, దేవుడైనా సరే నన్ను పట్టుకోలేడు. గంగులు, ఇన్స్పెక్టర్, ఈ గంగులు లొంగాలనుకుంటేనే లొంగుతాడు. ఆ లుచ్చాన్ని చంపిన రోజున నేనే వచ్చి స్టేషన్ లో నిలబడతాను. కమాన్.
లోపలికి రా పోలీసులు వచ్చేస్తున్నారు నా పేరు రంజిత్ నీ పేరు తెలుసు మన ఇద్దరికి ఇక ఒక్కడే శత్రువు కానీ వాణ్ణి ఒంటరిగా కొట్టడం సాధ్యం కాదు నీ దగ్గర శక్తి ఉంది నా దగ్గర యుక్తి ఉంది మన ఇద్దరం కలిస్తే ఆ విజయ నేలమట్టం అవుతాడు ఓకే వాడిని ప్రాణాలతో వదిలిపెట్టం నా కోరిక అదే నేను మార్గం చూపిస్తాను నువ్వు దెబ్బతి ఓకే అయితే పండి ఇప్పుడుగా పోలీసుల్ని వెంటున్నారు సమయం చూసి ఎదిరిద్దాం ఓకే సరే